సినిమా రంగానికి రాజకీయ రంగానికి మధ్య సున్నితమైన తెర ఎప్పుడో కట్ అయింది. సినీ రంగం నుంచి రాజకీయ రంగానికి వచ్చి రాణిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా దక్షిణాదిన సినీ ప్రముఖులకు రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉండడం కొన్ని దశాబ్దాలుగా వస్తుంది. ఒక ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వంటి వారు సినీ రంగం నుంచి రాజకీయాలకు వచ్చి రాణించిన వారే. ఆ తరువాతి కాలంలో సీఎం సీటు దాకా రాకపోయినా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా నెగ్గి కేంద్ర రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన సినీ రంగ ప్రముఖులు చాలా మంది ఉన్నారు. ఇక ఏపీలో చూస్తే మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ రాజకీయాలతో దశాబ్దాలుగా పెనవేసుకొని పోతున్న నేపథ్యం ఉంది. ఎన్టీఆర్ కుమారుడు బాలయ్య అయితే ఎమ్మెల్యేగా 2 సార్లు నెగ్గారు. ఈసారి పోటీ చేస్తున్నారు కూడా. పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీకి వెళ్లాలని పట్టుదలగా ఉన్నారు. కానీ గడిచిన కొద్ది రోజులుగా చూస్తే టాలీవుడ్ ఫుల్ సైలెంట్ గా ఉంది. అసలు తనకేం సంబంధం లేదు అన్నట్లుగా చోద్యం చేసుకోవటం మానేసింది. నిజానికి టాలీవుడ్ సినీ ప్రముఖులు అంతా ఆంధ్రాకు చెందిన వారే. వారి మూలాలన్నీ ఏపీలోనే ఉన్నాయి. అటువంటిది వారు మాత్రం బయటకు వచ్చి ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయటం లేదు. దీనికంటే కాస్త ముందుగా అంటే 4 నెలల క్రితం జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా టాలీవుడ్ నుంచి ఎవరూ బయటకు వచ్చింది లేదు, ప్రచారం చేసిందే లేదు. అంతా గప్జుప్గానే ఉన్నారు. దానికి కారణం ఏంటి అన్నది తెలియటం లేదు. కానీ ఆ మధ్యన ఒక బడా ప్రొడ్యూసర్ మీడియాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. తమకి రాజకీయాలు ముఖ్యం కాదు అని. చంద్రబాబు అరెస్టుని ఎందుకు ఖండించలేదు అన్నదానికి ఆయన ఇచ్చిన రియాక్షన్ ఇది. తమకు అన్ని రాజకీయ పార్టీలు సమానమే అన్నారు. అంతేకాదు తమకు సినీ రంగ ప్రయోజనాలే ముఖ్యం అని అన్నారు. ఒకవేళ ఎవరైనా వ్యక్తిగతంగా తమ రాజకీయ ఇష్టాలు ప్రకటించుకుంటే అది వేరే. కానీ టాలీవుడ్లో ఉన్న సంఘాలు మాత్రం ఎవ్వరికీ మద్దతుగా నిలిచేది ఉండదని కూడా తేల్చి చెప్పేశారు. దీన్ని బట్టి చూస్తే అర్థమయ్యేది ఒక్కటే, టాలీవుడ్ సైలెంట్ స్పెక్టేటర్గా ఉంటుందని జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తుంది. నిజానికి ఏపీలో రాజకీయాలు చూస్తే కూడా బొత్తిగా అర్థం కావటం లేదు. ఎవరు అధికారంలోకి వస్తారో కూడా తెలియడం లేదు. ఎవరు వచ్చినా తక్కువ సీట్లతోనే అని టాకు. ఇంత టైట్గా ఫైట్ కొనసాగుతున్నప్పుడు, వన్ సైడెడ్గా రాజకీయం లేనప్పుడు ఏ వైపు వచ్చి సపోర్ట్ తీసుకొని ప్రచారంలోకి దిగితే రేపు రివర్స్ అయితే ఏంటి అన్న చర్చ కూడా సాగుతోందట. దాంతోనే టాలీవుడ్లో సినీ ప్రముఖులంతా సైలెంట్గా ఉన్నారు అని అనుకుంటున్నారు. ఇక ఒక పార్టీకి మద్దతు ఇచ్చి వేరే పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు ఏ సమస్యకైనా ప్రభుత్వం దగ్గరకు వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని కూడా ఆలోచిస్తున్నారంట. 2019లో అయితే టాలీవుడ్ నుంచి ప్రధాన పార్టీలకు సపోర్ట్ లభించింది. కానీ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి లేదు. అంతా సైలెంట్ అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా మనిషి కాబట్టి ఆయనకు మద్దతుగా జబర్దస్త్ బ్యాచ్ మాత్రం అక్కడక్కడ ఏపీలో తిరుగుతోంది. అంతకు మించి ప్రముఖులు ఎవరూ బయటికి రావటం లేదు. బాహాటంగా మద్దతు ఇవ్వటం లేదు. అసలు మాకు ఎందుకు రాజకీయాలు అని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం బయటకు వచ్చి తమకు ఇష్టమైన పార్టీకి మద్దతు ఇవ్వాలని అనుకున్నా ఏమో రేపు ఏం జరుగుతుందో, తాము సపోర్ట్ చేసిన పార్టీ పవర్లోకి రాకపోతే తాము డైరెక్ట్గా కార్నర్ అవుతామని కూడా జడిసి కూర్చుంటున్నారంట. నిజానికి సామాజిక వర్గాల పరంగా చూస్తే సినీ రంగంలో ఏ రాజకీయ పార్టీకి ఎంత మద్దతు ఉంటుంది అన్నది సగటు ప్రజానీకానికి తెలుసు. ఏ నిర్మాత, ఏ హీరో, ఏ టెక్నీషియన్ ఎటువైపు అన్నది కూడా తెలుసు. కానీ వారు నోరు విప్పి ముద్ర వేయించుకోవడానికే జంకుతున్నారు అని అంటున్నారు. మొత్తానికి 2024 ఎన్నికల్లో సినీ తలతలలు అయితే పెద్దగా ఉండకపోవచ్చు.